విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ అండి. నిన్న విడుదలైన 9 సినిమాల్లో డబ్బింగ్ లాంగ్వేజ్లో మనకి మలయాళం ఒరిజినల్ నుంచి మనకు తెలుగులో డబ్ అయిన సినిమా అదే పేరు పెట్టారు తెలుగులో కూడా, తుడారుం. తుడారుం అంటే ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి టు బి కంటిన్యూడ్ అని, తెలుగులో చెప్పాలంటే కొనసాగింపు అని. అలా అని ఈ సినిమా ఏదో ఇదివరకు వచ్చిన సినిమా కొనసాగింపు కాదు, ఇది ఒక ఒరిజినల్ మూవీ. అంటే మనం నేటివ్ మలయాళం మూవీస్ ఏవైతే చూస్తామో స్లో పేస్డ్గా, ఆ స్టోరీ బేస్డ్గా ఎలా నడుస్తాయో అలానే ఈ సినిమా కూడా ఉంటుంది. దృశ్యం అనే మూవీస్ ఫ్రాంచైజ్ చూసారు కదా ఇదివరకు, వాటికి యాక్చువల్ మాతృక అంతా కూడా మనకి మోహన్ లాల్ గారు అని మనకు తెలుసు. సో ఆల్మోస్ట్ స్టోరీ ప్యాటర్న్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. సో ఈ సినిమా కూడా సో ఈ సినిమాలో ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్లో ఒక హాఫ్ అంటే 50% ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అంతా కూడా మోహన్ లాల్ క్యారెక్టర్ని ఒక హ్యాపీ గోలకి, అంటే లైఫ్లో చాలా హ్యాపీగా ఉండే మనిషిగా చూపిస్తారు. ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ లాగా అందరితో మంచి సత్సంబంధాలు పెట్టుకొని ఆ ఏరియాలో అందరితో కూడా మంచిగా మెలుగుతూ అందరితో హ్యాపీ గోలకి లాగా, ఐ మీన్ చూడడానికి మంచి అనిపిస్తుంది చాలా. మోహన్ లాల్ హీ వాజ్ లుకింగ్ సో హ్యాపీ ఆన్ స్క్రీన్, చాలా మంచి అనిపిస్తుంది. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి ఏదో ఒక చిన్న ప్రాబ్లం అనేది అతని లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని అతను మెల్లిమెల్లిగా ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాడు. ఆ పర్టికులర్ సాల్వ్ వెళ్తున్న ప్రాసెస్లో అతన్ని ఎవరెవరు ఇబ్బంది పెడతారు అంటే ఈ సినిమాలో కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నత పదవిలో ఉంటారో వాళ్ళు మంచిగా కనిపిస్తూ ఇన్నోసెంట్ పబ్లిక్ని ట్రాప్లో పెట్టేసుకొని వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారనే కొన్ని ఆస్పెక్ట్స్ని ఈ సినిమాలో హైలైట్ చేశారు డైరెక్టర్. సో ఇంకోటి ఈ సినిమాలో స్టాండ్అవుట్ అయ్యే పాయింట్స్ కొన్ని చెప్పాలంటే మాత్రం హ్యాపీగా చూపించిన మమ్ముటిని ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆయన హ్యాపీ ఫేజ్ ఆఫ్ లైఫ్ నుంచి అదైతే అతను సడన్గా అతని లైఫ్లోకి వచ్చిన ట్రాజిడీని చూపించడం, దాని నుంచి అతన్ని ఆ హ్యాపీనెస్ అంతా లైఫ్లోంచి మాయమైపోయి ఆయన ఒక సీరియస్ మనిషిగా మారిపోవడం అనే ఆ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చూపిస్తారంటే మనకి రియల్ టైంలో మనకి బయట ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్ ఎలా మారుతుంది, సడన్గా మనకి వింటర్ నుంచి సమ్మర్ సడన్గా టక్ అని మారిపోదు కదా, స్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటుంది చూడండి. అలాగా అతని యొక్క ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అతని యొక్క యాంగర్ కానీ అంతా కూడా చాలా స్లో ట్రాన్స్ఫర్మేషన్, అది చూడడానికి చాలా బాగుంటుంది. అంటే చూస్తున్నంతసేపు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ సినిమా చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది ఇంతసేపు మనం స్పెండ్ చేసాం ఈ సినిమా మీద అని. ద మూవీ ఈజ్ ఆల్మోస్ట్ 2 hours 45 minutes కంటే ఎక్కువే ఉంది సినిమా. కానీ ఇక్కడ కూడా మనకి డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా ప్రాపర్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ మెయింటైన్ చేస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఒక్కొక్క లేయర్ ఓపెన్ అవుతున్న కొద్దీ అంటే ఫస్ట్ మనకి ఏం చూపిస్తారంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వర్షన్ అంతా కూడా ఇంపోజ్ చేస్తారు ఈ విక్టిమ్ మీద. ఆ తర్వాత నుంచి ఆ విక్టిమ్కి అర్థమైపోతుంది ఇది కాదు యాక్చువల్గా జరిగింది, ఇంకోటి ఏదో వర్షన్ ఉంది అని. అతను ఎప్పుడైతే తిరుగుబాటు చేసి ముందుకెళ్తాడో అక్కడి నుంచి అతనికి తెలుస్తున్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు చెప్పిన వాటికి ఆపోజిట్గా ఉండడము, అవి ఆడియన్స్కి రీచ్ అవుతుండడము తెలుస్తూ ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలుచుకుంటే ఒక రేంజ్లో అంటే ఒక స్టేజ్లో ఫ్యామిలీని కూడా హోస్టేజ్గా పెట్టేసి మీడియాకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని ఏరియా మొత్తంలో నెగిటివ్గా చేసేసి అంత స్టేజ్లో కూడా తను సరెండర్ అయిన స్టేజ్లో కూడా ఎక్కడ కూడా గివప్ చేయకుండా తను నమ్మిన నిజాన్ని ఎట్లయినా బయటకు తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్, ఆ స్ట్రాంగ్ విల్ పవర్ అనేది ఆ హీరో క్యారెక్టర్ ద్వారా చాలా బాగా చూపిస్తారు. ఈ సినిమా ఒక సగటు మనిషి చూస్తున్నప్పుడు ఆ సగటు మనిషి ఏం పొందుతాడు ఈ సినిమా నుంచి అంటే ఒక సైలెంట్ ఇన్స్పిరేషన్. అంటే లైఫ్లో మీరు ఎప్పుడు కూడా గివప్ చేయొద్దు, ఏ సందర్భం వచ్చినా ఎంత చెడు మీ జీవితంలో జరిగినా కూడా దాని నుంచి నెక్స్ట్ మంచి జరుగుతుంది అనే ఒక హోప్ ఇస్తుంది ఈ సినిమా. ఇంకోటి ఏదైనా సంఘటనల వల్ల మీరు ఎక్కడైనా ఇరుక్కుపోయిన స్టేజ్ ఉంటే ట్రై టు డిస్కస్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ట్రై టు డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, సో దట్ అందరూ కలిసి ఏదో ఒక విధంగా దాని ఒక సొల్యూషన్ పాయింట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎవ్వరు కూడా అంటే ఒక మంచి మనిషిగా ఎవరైతే ఉంటారో ఆ మంచి మనిషిని సొసైటీ కూడా వదిలేయదు, ఒక సిచ్యువేషన్లో పట్టుకొని ఉంటారు, హోల్డ్ చేసి ఉంటారు. ఒక మనుషులు సొసైటీకి ఎంతో అవసరం అనే ఒక ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాల నుంచి చాలా పొందొచ్చు సగటు మనిషి సినిమా చూస్తున్నప్పుడు. సో అంటే ఒక కమర్షియల్ సినిమాలో ఉండే ఫైట్లు ట్విస్ట్లు అలాంటి ఒక ప్యాటర్న్లో సినిమా వెళ్ళదు. కాకపోతే ఈ సినిమా యొక్క మెయిన్ క్రక్స్ పాయింట్ అవుతుందో ఆ క్రక్స్ పాయింట్ అసలు ఎందుకు అనేది మనల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. లాస్ట్ అంటే ఎక్స్ట్రీమ్ క్లైమాక్స్లో రివీల్ చేశారు అది ఇలా ఎందుకు జరిగింది అని, అక్కడ కొంచెం మన పేషెన్స్ మాత్రం టెస్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకు మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి, నెరేటివ్ స్లోగా ఉంటుంది, స్టోరీ ప్రైమరీగా నడుస్తుంది కాబట్టి అది పెద్ద కంప్లైంట్ లాగా అనిపించదు.
సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ మూవీ రికమెండేషన్. అంటే ఈ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకు డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీల్ రాదు. మోహన్ లాల్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి తెలుగు సినిమాకు కూడా ఎంతో అంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీ ట్రీట్ హిమ్ లైక్ అ తెలుగు హీరో ఓన్లీ. ఆయనకి పేరింగ్గా ఈ సినిమాలో శోభన యాక్ట్ చేశారు, సీనియర్ యాక్టర్ శోభన. ఇద్దరి యొక్క కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఏజ్ పరంగా కూడా వాళ్ళని ఏదో యంగ్ కపుల్లా కాకుండా ఏజ్ కపుల్ లాగానే చూపించారు. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఆ ఫస్ట్ హాఫ్ అది చాలా బాగుంటుంది. వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల మనకు ఆ క్యారెక్టర్ మీద తెలియని ఒక ఆప్యాయత ఏర్పడిపోతుంది. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే కొంచెం ట్రబుల్లో పడిపోయి ఈ పోలీస్ వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడుతుంటాడో, ఆ క్యారెక్టర్ జర్నీలో అతనికి ఎదురవుతున్న ప్రతి పెయిన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతూ ఉండడం అనేది అది వర్చువల్గా జరుగుతూ ఉంటుంది సినిమాలో. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మలయాళం మూవీ స్క్రీన్ ప్లే. సో ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది ఈ సినిమాకి ఎన్ని స్టార్స్ ఇవ్వచ్చు అంటే నేను పర్సనల్గా ఐ ఫీల్ ద మూవీ డిజర్వ్స్ 3 or 3.5 స్టార్స్. బట్ మలయాళం మూవీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, మోహన్ లాల్ గారి యాక్టింగ్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి ఆయన యాక్టింగ్ చాలా బాగుంది మూవీలో. ఆయన కన్వే చేసిన పెయిన్ కానీ అవన్నీ కూడా చాలా మంచి అనిపిస్తాయి. సో ఆ ఆస్పెక్ట్లో మీ అందరికీ కూడా నేను ఇచ్చిన 3 or 3.5 కరెక్ట్ కాదు అనిపించచ్చు. సో ట్రై టు గివ్ యువర్ ఓన్ వర్డిక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజెస్ సో దట్ వీ కెన్ ఆల్సో గెట్ టు నో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి అని. తరుణ్ మూర్తి డైరెక్టర్గా తీసిన సినిమా తుడారంలో ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలంటే, ఈ సినిమాలో హీరోకి తన వైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, తన పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, తన వాడే కార్ మీద అపారమైన ఇష్టం. ఇష్టం అనేది చాలా చిన్న వర్డ్ యాక్చువల్లీ. ఎక్స్ట్రీమ్ లవ్లో ఉంటాడు తన డ్రైవ్ చేసే వెహికల్ మీద. ఆ వెహికల్ని సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఎవ్వరికి ఇవ్వడు. ఆల్మోస్ట్ ఆ వెహికల్ మీద చిన్న గీత పడ్డా కూడా దాని రిపేర్కి వెళ్లకుండా మళ్ళీ ఆ పర్టికులర్ పార్ట్ మొత్తం కొత్త పార్ట్ తెప్పించుకొని మరి వేసుకుని, అంటే అదేంటంటే ఆయనకి ఇదివరకు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో హీ వర్క్స్ యాజ్ ఏ ఫైట్ మాస్టర్. ఆ ఫైట్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మాస్టర్ గిఫ్ట్గా ఇచ్చిన కారు కాబట్టి దాన్ని అత్యంత అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అది పాత కార్ అయినా బెంజ్ కార్ కాబట్టి ఒక కొత్త కార్ లాగా మెయింటైన్ చేస్తూ, అంటే అందరూ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో అంత ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, ఇది డొక్కు కార్ అని. అయినప్పటికీ కూడా ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటాడు తను. అంటే ఒక ఫ్యామిలీతో, అంటే మనం రియల్ లైఫ్లో కూడా చాలామంది చూస్తాము, వాళ్ళ ఫోన్తో కానీ కొన్ని వస్తువులతో ఎమోషన్ షేర్ చేసుకుంటారు చాలామంది. సో ఆ పర్టికులర్ పాయింట్ని కూడా ఈ డైరెక్టర్ ఎక్కడ హైలైట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే నేను చెప్పిన ఎమోషనల్ పార్ట్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమాలో చూడని కొన్ని కొత్త సిచ్యువేషన్స్, కొత్త సీన్స్ రాసుకొని తీశారు, అది మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి సపోర్టింగ్ క్యాస్ట్లో హీరోని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్స్లో వి సీ 3 పోలీస్ ఆఫీసర్స్. ఆ 3 పోలీస్ ఆఫీసర్స్లో మెయిన్ హై క్యాడర్లో ఉండే వ్యక్తి మాత్రం అతన్ని క్యారెక్టరేషన్ చాలా బాగా రాసుకొని పోర్ట్రే చేశారు. సో మనకి ఎక్కడో ప్రకాష్ రాజ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది అతని పర్టికులర్ యాక్టింగ్లో. కానీ ఇతని యొక్క ఒరిజినాలిటీ ఏముంటుందంటే, ఏ పాయింట్ ఉన్నా కూడా అతను పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే స్లో పాయిజన్ లాగా నవ్వుతూ, అది తిట్టడు, ఎక్కడ కూడా తిట్టడు, ఓవర్ రియాక్ట్ అవ్వడు, చాలా సాఫ్ట్గా సైలెంట్గా ఇబ్బంది పెడతా ఉంటాడు హీరోని. ఆ పర్టికులర్ అది రాసుకోవడము తీయడము నేను చెప్పేదానికంటే కూడా మీరు చూస్తే ఆ ఫీల్ బాగుంటుంది యాక్చువల్లీ. సో సాఫ్ట్ నేచర్డ్ క్రిమినల్ అనమాట అతను. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని అది పేపర్ మీద రాయడం ఈజీయే, కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి సినిమాలో ఇంత బాగా తీసుకురావడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఇంకోటి అతని కింద సబార్డినేట్గా ఇంకో ఆఫీసర్ ఉంటాడు, తను మాత్రం మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే అలాంటి పర్టికులర్ మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం బయట. కాకపోతే ఆ మెయిన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతని నెగిటివ్ క్యారెక్టర్ అని మనం క్లైమాక్స్ చూసే వరకు కూడా ఒక కన్విన్సింగ్ స్టేజ్కి రాదు మైండ్. ఎక్కడో మనం కూడా ప్యారల్గా ఉంటాం, వీడు మంచోడేమో అని. అంటే హీరోని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆ కన్విన్సింగ్ ఆస్పెక్ట్ అనేది టోటల్ క్లైమాక్స్లో ఉంటుంది. ఇంకొక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అటు హార్ష్ కాకుండా ఇటు కంప్లీట్ ఈ సబార్డినేట్లా కాకుండా కొంచెం సాఫ్ట్ నేచర్డ్ పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇతని యొక్క కార్ని ఒక హాస్టేజ్గా తీసేసుకొని అతన్ని అంటే ఆల్మోస్ట్ అడ్డగోలు వాడుకుంటూ ఉంటారు, మమ్మల్ని అక్కడ దింపాలి. ఆ పర్టికులర్ ఆ పెట్టే ఇబ్బందులు చాలా మటుకు కనెక్టివ్గా అనిపిస్తాయి ఆ సీన్స్ అన్నీ కూడాను. ఆ పర్టికులర్ సీన్స్లో అతని యొక్క హీరో యొక్క ఫేస్లో హ్యూమిలియేషన్ మనకు అర్థమవుతూ ఉంటుంది, మనకు రీచ్ అవుతూ ఉంటుంది. అంటే చాలా మట్టుకు ఇలాంటి సినిమాల్లో మనము హీరో క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఎమోషనల్గా అతను పడుతున్న పెయిన్, అతను పడుతున్న ఆ ఇబ్బంది మనం పడుతున్నట్టే ఫీల్ అవుతాం ఆడియన్స్గా. మనం అంటే ఎట్ వన్ స్టేజ్ వీ ఫర్గెట్ వీఆర్ వాచింగ్ అ మూవీ. అది మనకి ఆ ఇబ్బంది రీచ్ అయ్యి మనకి ఎక్కడో బాధ అనిపిస్తూ ఉంటుంది. సో
అంత మంచి స్క్రీన్ ప్లే తోటి దీన్ని రాసుకొని తీశారు యాక్చువల్లీ. సో ఇలాంటి మూమెంట్స్ ఎన్నో కలిపిన ఒక మంచి సినిమా ఇది. సో ఈ సినిమా ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ ఈ సినిమా జానర్ని చెప్పొచ్చు. యాజ్ ఎ సెడ్ మూవీ డ్యూరేషన్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, బికాస్ 2 hours 45 minutes లెంత్ ఉంది. కాకపోతే మలయాళం మూవీస్ అంటేనే ఒక స్లో నరేటివ్ ఉంటుంది అనే ఒక మెంటల్ ప్రిపరేషన్ అందరికీ ఉంది కాబట్టి నేను మళ్ళీ దాన్ని స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో దిస్ వన్ కౌంట్స్ యాజ్ ఏ గుడ్ మూవీ అండ్ వన్ ఆఫ్ ద అంటే మోహన్ లాల్ గారి మంచి మూవీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫెదర్ ఆఫ్ హిస్ క్యాప్ అని చెప్పొచ్చు.